ఏం చేస్తున్నారు? కనబట్టం లేదా? జాగింగ్. అక్కడక్కడే ఎగురుతున్నారు? ఎక్కువగా ఎగిరితే గచ్చరిగిపోద్ది. కాస్త వీధి చివరి వరకు వెళ్ళి నడిచి రావచ్చుగా. కాళ్ళు అరిగిపోతాయి కదా. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నా మెదడు ఎరిగిపోద్ది. వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యి. మంచి సంబంధం తీసుకొచ్చాను. ఈ వయసులో నాకు పెళ్ళేట్రా? మీ అక్క ఒప్పుకోదేమో. కాదు బావా. మరైతే మీ అక్క మా అక్క కాదు బా, మన శేషు గారికి. విజయవాడ దగ్గర చుల్లూరులో ల్యాండ్ లాటోడే. మంచి రేట్ వచ్చేదాకా నమ్మను. మంచి రేట్ తీసుకొచ్చాను బావా. ఎంతేటి? కోటి. కోటే? పక్కింటి గురుమూర్తి గారు అబ్బాయి కోటిగాడు మా అబ్బాయికి పోటీ. నల్లగా తార డబ్బాలో ఉంటాడు. ఆడికే ఇష్టం ఉంటున్నారు 2 కోట్లు. మీరు ఇలా రేటు రేటు అని కూర్చుంటే ఆడ పెళ్లి చుట్టుకుండానే లేట్ అయిపోయేలా ఉన్నారు. నీకు జాతకం మీద నమ్మకం ఉందా? ఉంది బావా. మీ అక్క డెఫినెట్ గా పుణ్యస్త్రీగానే పోతుందని రాసిందిరా. నాకే టెన్షన్ లేదు. మా అక్క అదృష్టవంతురాలు మరి. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఏటి ఇలాగనే ఏటి? రే ఒరే పిచ్చోడా, నీకు తెలిసినో తెలీదో నాకు పెళ్ళైన దగ్గర నుంచి నా పనులన్నీ ఆఫీసులోనే చేసుకుంటున్నాను రా. ఒక్క కాపురం తప్ప. అది కూడా అక్కడే చేయాల్సింది. చెయ్యాల్సిందేనే. నా పనులన్నీ నేను ఆఫీసులో ఎందుకు చేసుకుంటున్నాను? ప్రతి ఓడిని చీటీలు వేస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, ఓటీలు చేసుకుంటున్నారు. నా పనులన్నీ నేను ఆఫీసులో చేసుకుంటా తప్ప? చాలు. ఇప్పుడు నీతో కాపురం కూడా ఆఫీసులో చేసేవాడిని. చేస్తే ఒప్పుకోరు కాబట్టి ఇంట్లో చేస్తున్నాను. సరే, టైం అవుతుంది, వెళ్ళి రండి. నువ్వేట్రా ఎలుగుబండగా? తప్పగా నువ్వెదురా ఇంద్రా బండి. వస్తానా? ఏంటో వెయిట్ చేస్తున్న కొద్దీ ఆయన మీద ప్రేమ పెరుగుతూనే ఉంది నాకు. ఏంటి మమ్మీ, డాడీ కోసమా? అవునమ్మా. మమ్మీ, నీకో ప్రశ్న వేస్తాను, ఏమీ అనుకోవుగా? అడుగు. కోరిక చావుంది దాని మీద కాదమ్మా, దీని మీద. భర్తను ఆఫీస్ పంపించాక ఆడది ఆనందంగా టీవీ సీరియల్ చూసుకుంటున్నో, పక్కింటి పిన్నిగారితో కబుర్లు చెప్పుకుంటున్నో కాలం గడిపేస్తుందని అందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదమ్మా, పచ్చి నిజం. వావ్. కానీ నేను అందరిలాంటి ఆడదాన్ని కాలేకపోయానమ్మా. ఏంటో ప్రతి క్షణం ఆయనే గుర్తుకొస్తూ ఉంటారు. ఆయన నా పక్కన ఉంటే చాలు, నాకు అసలు టైమే తెలియదు. పోనీ పక్కన పెద్ద వాచ్ పెట్టుకో. ఏయ్, జోకులేసావనుకో మన పక్కింటి ఆంటీకి అప్పచెప్తాను. డైలీ సీరియల్లో ఏమేం జరుగుతుందో, ఏ కథ ఎక్కడి దాకా వచ్చిందో మొత్తం చెప్తోంది. వద్దు తల్లి. సరు, మోడర్న్ గా చెప్పాలంటే భార్యాభర్తలు 2 రైలు పట్టాలాంటి వాళ్ళు. ఏ ఒక్క పట్ట లేకపోయినా ట్రైన్ మూవ్ అవ్వదు కదా. అయ్యే బాపోయ్, మళ్ళీ ఫిలాప్స్ మొదలు పెట్టావా? బాయ్, నువ్వే వెయిట్ చేసుకో తల్లి. బాయ్. సరు, ఏంటో ఈ పిల్లలు. చాలా పని ఉంది ఈరోజు. ఇంత లేటా? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏమోయ్, నీకు బాదం హల్వా గుమ్మగుమ్మలాడే మల్లెపూలు తీసుకుని వచ్చాం. ఓయ్, ఈ రోజు దుమ్ము లేపేయాలి. నువ్వు నా ముందుండి చెప్పేవి ఫిలాసఫీలు, చేసేవి చిలిపను. రివ్వమన్నది మనసు, జూమంటుంది వయసు. వయసులో ఉన్న ఆడపిల్ల చూస్తుందని జ్ఞానం కూడా లేదా మీకు? అబ్బా, మీ ఎపిసోడ్ లోపలికి వెళ్ళి కంటిన్యూ చేయొచ్చు కదా. లొకేషన్ కూడా కోఆపరేట్ చేస్తుంది. అయితే లోపల పదా. మీరు మారారు కదా. హల్వా మొత్తం మీరే తినేయకండి, నాకు కూడా కొంచెం ఉంచండి.
గారు మంచి ఫిట్నెస్ తొందర. అవును రోయ్. ఇక్కడ బాగోదు కానీ అలా పక్క వెళ్దాం పద. కాలెత్తి చెప్పు తీసుకొట్టడానికి పక్కకెందుకు? మనల్ని కొట్టేవాళ్ళు ఇంకా పుట్టలేదే. అయితే చూస్తావా? షేప్ భలేగా ఉంది. అబ్బా ఏం చూపిస్తుంది? నన్నే కొడతావే? నిన్ను కొకపోతే వీడిని కొడితే ఏం బాగుంటుంది? నీ సచ్చావే నా చేతి. పబ్లిక్ గా నడి రోడ్డు మీద అమ్మాయి చేపట్టుకుంటావా? అబ్బాయి చేపట్టుకుంటే నన్ను అందరూ ఆ టైప్ అనుకోరు. ఎదురు చెప్తావేంట్రా దొంగ సచ్చినోడా? రేయ్, ఆడవాళ్ళ మీద తిరగబడతావా? ఆపండి చెప్తాను కదా, ఆపండి. ఎందుకు అతన్ని కొడుతున్నారు? వీడు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇదిగో ఎనీవే థ్యాంక్ యూ బాస్. కెలకడం ఎందుకు, కెలికించుకోవడం ఎందుకు? సన్యాసం చేసిన సానుబుద్ధి మారదని ఎన్ని తన్నులు తిన్నా ఇంతే. అంత టెంప్టింగ్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. బెటర్మెంట్ కోసం చూస్తున్నాం బాస్. ఎన్ని బెటర్మెంట్స్ వచ్చినా ఇంకా బెటర్మెంట్ కోసమే చూస్తూ ఉంటాడు. ఒరేయ్, నీ బెటర్మెంట్ కి పులి స్టాప్ పెట్టు. కామలా కంటిన్యూ అయ్యావనుకో నీ లైఫ్కే పడిపోద్ది పులి స్టాప్. చెప్పండి రా. ఈ ప్లాన్ ఎలా ఉంది? సూపర్ రా. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ అక్కడ యూ. చాలా బాగుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మమ్మీ. డాడీ మీరెప్పుడు వచ్చారు? ఆ ప్రశ్న అనవసరం. కాలనీలో జరిగిన గొడవ గురించి మాత్రమే అవసరం. చూసేశారా? చూశాను కాబట్టి అడుగుతున్నాను. డాడీ, కొందరు గుడికి వెళ్ళేటప్పుడు గుడి గోడ మీద ఉన్న బూతు బొమ్మలే చూస్తారు, గుడిలో ఉన్న దేవతను చూడరు. ఆ శేషుగాడు అందులో మొదటి రకం. వాడికి బూతు బొమ్మలే తప్ప గుడిలో ఉన్న దేవత కనిపించదు. అందుకే వాడి స్టైల్లోనే వాడికి బుద్ధి చెప్పాను. సీత గొప్పతనం గురించి రావణాసురుడికి, గీత గొప్పతనం గురించి నాస్తికు చెప్పడం ఎంత వేస్టో వాడికి స్త్రీ గొప్పతనం చెప్పడం కూడా అంతే వేస్ట్. స్త్రీమూర్తి అంటే భగవద్గీత. స్త్రీ గొప్పతనం తెలియకపోబట్టే అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో నిర్భయులు అభయాలు అవుతున్నారు. వెరీ గుడ్. ఆడదాని గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్పావురా. నిజమేరా, నా కళ్ళు పొరపాటు పడొచ్చేమో కానీ నా మనసు కాదు. నువ్వు చాలా ఎదిగావురా. ఒరే ఏం చేస్తున్నావురా? ఒరే నువ్వు కలుపు. ఎస్ నేనే, చెప్పండి. ఏంటండి అతనికి ఏమైనా మెంట్లా? ఎవరికమ్మా? పిచ్చోండి పిచ్చాసుపత్రిలో చేర్పించకుండా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమైంది? సార్ రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్, రండి రండి. వెయిట్ 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 వెయిట్. ఏమైంది? కాలికి మెట్టలేవుగా లవర్సా? మీరిద్దరు వెళ్ళి ఆ చివరిన టేబుల్ ఉంది అక్కడ కూర్చొని ఏడవండి. గివ్ రెస్పెక్ట్. సార్ మేడం, మీరిద్దరు వెళ్ళి ఆ టేబుల్ మీద ఆశీనులు అవ్వండి. వెళ్ళండి. మీ ఇద్దరికి చూపిస్తాను బొమ్మ. సారీ సార్, కొంచెం చేయి జారింది. డార్లింగ్, చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇద్దామా? దరిద్రుడు సరెండర్ అయిపోయాడు. ఐ డోంట్ లైక్ చికెన్, ఓన్లీ వెజ్. ఆర్డర్ అక్కడ, నువ్వు ఫాలో అవ్వాల్సిందే. యాజ్ యువర్ లైక్. సో స్వీట్. ఐ లవ్ యూ డార్లింగ్. రేయ్, సంక నాకిపోతావు. దాని ఓవర్ యాక్షన్, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు కింద కాలిపోతుంది. రే లేవండ్రా, లేవండి, లేవండి, దొబ్బేండి, దొబ్బేండి, ఇక్కడ నుంచి దొబ్బేండి. అదా సంగతి. వాడి గురించా? చూడమ్మా, ఈ రెస్టారెంట్ నడుస్తుందే వాడి వల్ల. మీ లవ్ స్టోరీ పెళ్లి వరకు నడిస్తే ఆ తర్వాత రండి, వాడేంటో మీకు తెలుస్తుంది. బాస్, నాకు బెటర్మెంట్ వచ్చేసింది. ఎవర్రా అమ్మాయి? నువ్వు కూడా లవ్లో ఉన్నట్టున్నావు. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాస్. నీ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏమో గానీ శేషు ఫిక్స్ అయిన అమ్మాయి పేరు సరోజ. మరి నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి పేరు ఏంట్రా? అది మా శేషు గారు 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు, ఎప్పటికీ దక్కలేదు. నీ వదిలేరా. చెప్పరా, అమ్మాయి పేరు ఏంటి? నేను తనను ప్రేమించాను కానీ తను నన్ను ప్రేమించలేదు. నిన్ను మిస్ చేసుకున్న బ్యాడ్ గర్ల్ ఎవర్రా? నువ్వు ట్రై చేస్తున్న సరోజ. అంతలో రియాక్ట్ అవ్వకు. నీ టైల్స్ నువ్వు చేసుకో, నా టైల్స్ నేను చేసుకుంటా. ఒకవేళ ఇద్దరిని ఓకే అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరి దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళని వాష్ చేస్తారు. ఈ లెక్కన మా శేషుగాడు వాష్ అవుటే.